వాళ్ళు మార్గ మధ్యంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవడంలో వెనుకబడుతూనే ఉన్నారు. దీనికి కారణాలు ఏమిటనేటువంటి దిశగా ఇవాళ ఈ మేధోవదనంలో సుదీర్ఘంగా చర్చ జరగబోతున్నది. దానికి కారణాలు ఏమిటనేటువంటి దిశగా ఆలోచన చేసి ఈ సిద్ధాంత భావజాల ప్రచారాన్ని గ్రామ గ్రామానికి ఏ విధంగా తీసుకుపోవాలి, బీసీలను ఏ విధంగా సంఘటితం చేయాలి, కార్యాచరణ ప్రణాళిక ఏమిటి, క్యాలెండర్ ఏమిటి అనేటువంటి దాని మీద చాలా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ఆ విధంగానే మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్, రామమనోహర్ లోహియా, బిఆర్ నవాసాహెబ్ నాయకర్, కబీర్ దాస్, రవిచంద్ర గురు ఇత్యాది మహనీయులందరూ కూడా సమానత్వం కోసం జీవితం అంతా కూడా పనిచేశారు. ఆ సమానత్వం సాధన 75 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ అందరికీ అందినటువంటి పరిస్థితుల్లో లేదు. దీనికి కారణం ఏమిటి? మరి పాలన చేస్తున్నటువంటి వాళ్ళు బీసీల యొక్క సమస్యలను పరిష్కరించడంలో, వారి వాటా ప్రకారం వారికి అవకాశాలు ఇవ్వడంలో ఎందుకోసం వైఫల్యం చెందాలనేటువంటి దిశలో కూడా ఈ యొక్క సభలో మేము పూర్తి స్థాయిలో చర్చించబోతున్నాం. ఇందులో భాగంగా 75 ఏళ్ల రాజ్యాంగ అనంతరం కూడా ఇవాళ మనం ఇంకా మాకు హక్కులు సంఘం మాకు ఇవ్వబడలేదు, ఆ విధంగానే మాకు న్యాయం జరగలేదు అనేటువంటి విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. కాబట్టి ఇన్నాళ్ళుగా కులాల మధ్య అంటరానితనం ఉన్నది, కానీ ఈ 75 ఏళ్ళుగా రాజకీయ అంటరానితనం ఉన్నది. రాజకీయ అంటరానితనం అనేటువంటి విధంగా ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమకారులైనటువంటి సామాజిక వెనుకబడిన వర్గాలందరూ కూడా ఏకమై బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర సామాజిక వర్గాలను కూడా కలుపుకొని రాజ్యాధికార సాధన దిశగా పోరాటం చేయాలనేటువంటి ఒక మహాలక్ష్యంతో ఈ రోజు ముందుకు పోతున్నామనేటువంటి విషయాన్ని మనం చేస్తూ, తొలుత 75 ఏళ్ల రాజ్యాంగం మనకు ఎంతో శక్తినిచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఒక శక్తినిచ్చాడు, మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, మనకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాంగం 75 సంవత్సరాలుగా అమల్లో ఉన్న అమలు చేయాల్సినటువంటి వాళ్ళు మనకు దగ్గర వాళ్ళు కాదు కాబట్టి మనకు అన్యాయం జరుగుతూ ఉంది. అందుకోసమే ఆ రాజ్యాంగంలో ఏం చెప్పబడ్డదో ఆ ప్రవేశిక నుండి ఆ రాజ్యాంగ పీఠికను ముందు మనం చదువుకొని దాని తర్వాత ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తూ ఉన్నటువంటి విషయం మనం చేస్తూ, పెద్దలు ఆచార్యులు శ్రీ పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఆ పీఠికను మన చేత అందరి చేత చదివించాలని చెప్పి కోరుతున్నాను. Having solemnly resolved to constitute India into sovereign, socialist, secular, democratic republic, and to secure all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and opportunity, and to promote among them all fraternity, assuring the dignity of individual and unity and integrity of the nation. Hereby we adopt, enact, and give ourselves this Constitution of India. Thank you very much. This summarizes. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలైంది. మరి మీరేమో ఇక్కడ రాజకీయ అంటరానితనం అని చెప్పి సమావేశం పెట్టారు అనేటువంటి చర్చ కూడా ఒకటి జరుగుతున్నది. అంటరానితనం అనేటువంటిది కులాల మధ్య ఉంటుంది కదా, రాజకీయ అంటరానితనం ఏమిటి అనేటువంటి ఒక చర్చ. వారు అదే చెప్పారు. ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న బీసీల జనాభా 75 కోట్లు, కులాల యొక్క సంఖ్య 4800. మరి అసెంబ్లీలకు వెళ్ళిన వాళ్ళు, లోకసభకు వెళ్ళిన వాళ్ళు, ఎన్నికల్లో గెలిచి లేదా పెద్దల సభలకు వెళ్ళినటువంటి వాళ్ళు, మరి క్షేత్రస్థాయిలో చూసినట్లయితే ఒక గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు అయినటువంటి వాళ్ళు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు,
వీటన్నింటి లెక్కలు తీస్తే ఇవాళ ఈ 4000 పైచిలుకున్నటువంటి కులాల్లో వార్డు మెంబర్ కూడా కానటువంటి బీసీ కులాలు ఈ దేశంలో 3800 కులాలు ఉన్నాయట. మరి ఎందుకోసం కనీస ప్రజా ప్రాతినిధ్యంలోకి బీసీలు వెళ్ళలేకపోతున్నారు? దీనికి కారణం ఏమిటి? ఇది రాజకీయ అంటరానితనం. రాజకీయంగా బీసీలలో ఉన్నటువంటి పెద్ద కులాలు చిన్న కులాలు అనేటువంటి విభేదాలు తీసుకొచ్చి జనం లేనటువంటి కులాలను వదిలేసి జనం ఉన్నటువంటి కులాలను పట్టుకుంటున్నారు. ఆ జనం ఉన్నటువంటి కులాలను కూడా కొంతవరకు ఎదిగించి వారి పబ్బ గడిచిన తర్వాత వాళ్ళని మధ్యలో వదిలేస్తున్నారు. మొత్తం బీసీలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్యాయం జరుగుతూనే ఉన్నది. అందుకోసమే రాజకీయ అంటరానితనంలో బీసీలు మగ్గుతున్నారు. దీన్ని ముక్త కంఠంతో అందరం కూడా ఏకమై దీని మీద పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మేధో మదనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బిఎస్ రాములు గారు బీసీలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు రాసిండ్రు. రాజ్యాధికారం రావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి ఆలోచనలను అక్షరబద్ధం చేసి పుస్తకాలను ఉచితంగా సమాజానికి అందించారు. ఆ మహనీయులైతే మనల్ని ఇంత చైతన్యవంతంగా ముందుకు పోవడానికి వాళ్ళు మనకు స్ఫూర్తినిచ్చారు. ఇవాళ ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, మీరు 2025లో జనాభా గణన చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వం. అందులో కుల గణన చేయండి. మేము ఎంతమందిమో మా లెక్కలు చేర్చి మా జీవన ప్రమాణాలు పెంచండి. ఆ విధంగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ మేధో మదన సదస్సు విజ్ఞప్తి చేస్తున్నది. మీరు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు. ఆ రిజర్వేషన్లు కూడా కులాల వారిగా వర్గీకరణ చేసి ఇస్తా ఉన్నారు. మీరు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ మేధో మదన సభ ఏకగ్రీవంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇవాళ అనేకమైనటువంటి నామినేటెడ్ పదవులు ఉన్నాయి. జనాధిక్యం లేనటువంటి చిన్న చిన్న కులాలు ఉన్నారు. సంచార కులాలు కావచ్చు, విముక్త కులాలు కావచ్చు. ఆ విధంగానే బీసీ, ఏబిసిడి, ఈ గ్రూపుల్లో ఉన్నటువంటి చాలా కులాలకు ఒక సామాన్యమైనటువంటి నామినేట్ పదవి కూడా రావడం లేదు. ఇది మేము దీన్ని రాజకీయ అంటరానితనం అంటున్నాం. దీన్ని నిరోధించడానికి బీసీల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే మా జనాభా ప్రకారం మాకు వాటా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇవాళ ఎందుకు కోరుతున్నాం అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కోరుతున్నాం. మీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏదైతే చెప్పారో అందులో ఉన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చమని చెప్పి ఈ సభ ఏకగ్రీవంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. పెద్దలందరి యొక్క కృషి కారణంగా రాష్ట్రంలో సామాజిక ఆర్థిక కుల సర్వే జరిగింది. సంపూర్ణంగా చేసినామని చెప్తున్నారు. కానీ హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో మా ఇంటికైతే రాలేదని చెప్పేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువన్నది. అందుకోసమే ఈ మేధో మదన సభ ఏకగ్రీవంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క లెక్కలు తీయండి. లెక్కలు తీసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వండి. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను పెంచండి. ఆ విధంగా మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని చెప్పి ఈ మేధో మదన సభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఇది కేవలం ఆయా కుల సంఘాలను లేదా వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు లేదా సాహిత్యవేత్తలు, కళాకారులు, కవులను వారిని మాత్రమే మేధో మదన సభకు ఆహ్వానించడం జరిగింది. త్వరలోనే జనవరి మొదటి వారంలో చాలా పెద్ద ఎత్తున కూడా మా యొక్క 2 బీసీ పొలిటికల్ ఫ్రంట్ సామాజిక న్యాయ వేదిక ద్వారా మరొక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఇది కేవలం మేధో మదనం మాత్రమే. ఇది తక్కువ మందిని పిలిచినాం. ఖచ్చితంగా జనవరి మొదటి వారంలో హైదరాబాద్ నగరంలోనే చాలా పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కార్యాచరణ కూడా సిద్ధం అవుతా ఉంది. బీసీ యొక్క సిద్ధాంత భావజాలం ఎలాంటిదంటే బీసీలు రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునేటటువంటి దిశగా ప్రతి కులాన్ని యూనిట్ గా తీసుకొని వారి యొక్క అభివృద్ధి లక్ష్యంగా సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఇది రాజకీయాలతో ఇతర రాజకీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ తో ప్రభావంతో చేస్తున్నటువంటిది కాదు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జీవితాలను త్యాగం చేసి వారి జాతుల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అందుకోసమే ఇవాళ దేశమంతా బీసీలు రాజకీయ పార్టీ పెట్టుకొని
వాళ్ళు అక్కడ రాజ్యాధికారం వెళ్తా ఉంటే ఇంత చైతన్యవంతమైనటువంటి రాష్ట్రంలో బీసీలు ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవడం సాధ్యం కాదా? అందుకోసం ఎందుకు అసాధ్యమైనటువంటి విషయం మీద కూడా చర్చ చేసి అందరు పెద్దల యొక్క ఆనందంతో రానున్నటువంటి రోజుల్లో ఒక రాజ్యాధికార సాధన దిశగా ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీ దిశగా కూడా నిర్మాణం చేయాలని చెప్పి ఈ మేధోమథన సభలో పూర్తి స్థాయిలో మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం. కాబట్టి వాళ్ళ ఒకటి కేవలం హామీలు ఇచ్చేసి అధికారంలోకి రాగానే హామీలను మర్చిపోతే ఈ బీసీలతో ఏమి కాదనుకునేటువంటి వాళ్లకు తగిన మూల్యం చెల్లించడానికి కూడా బీసీలు సంఘటితం అవుతున్నారు. అందుకోసమే మనవి చేస్తా ఉన్నాం. ముందు ఎజెండాను తయారు చేయబోతా ఉన్నాం. పెద్దలు బిఎల్ విశ్వేశ్వరరావు గారు, బిఎస్ రాములు గారు, ఆ విధంగానే ఆచార్య మురళీ మనోహర్ గారు, సమ్మయ్య గారు, పెద్దలందరూ కూడా చాలా మంది, నరహరి గారు, మా రాజ్ కుమార్ గారు, ఇంకా ఎంతో మంది, మా రాములన్న, చాలా మంది పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ మా అందరిది కూడా ఒకటే మాట, ఒకటే పాట. మేము ముందు ఎజెండా తయారు చేసుకుంటాం. ఆ ఎజెండా తర్వాత జెండా తయారు చేస్తాం. ఆ జెండా తర్వాత మా రాజకీయ వేదికను తయారు చేసుకొని ముందుకు పోతాం. ఇంకెంతకాలం వారు ఇంతమంది చెప్పినారు, ఇంకా ఎంతకాలం దేహి అనేటువంటి పరిస్థితుల్లో ఉంటామని చెప్పి వారు చాలా స్పష్టంగా వారి కీలకోపన్యాసంలో చెప్పడం జరిగింది. అందుకోసమే ఇక దేహి అనేది లేదు. మా ఓట్లను మేమే వేసుకుంటాం, మా రాజ్యాధికారాన్ని మేమే ఏలుకునేటువంటి దిశగా ఇవాళ ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ చాలా మంది పెద్దలు వచ్చారు. దయతో ఉపన్యాసం కాకుండా ఏం చేస్తే బాగుంటది, రాజకీయ వేదిక ఎట్లా పెడదాం, గ్రామాలలో ఏం సమస్యలు ఉన్నాయి, మన వాళ్ళు చిన్న చిన్న కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళకు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, రేపు స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఆ స్థానిక సంస్థలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుందాం. ఒకటే అన్నాం, పెద్దలందరూ కూడా మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, ముందు ప్రతి రోజు కూడా వార్డు మెంబర్ నుండి ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రతి ఒక్కరూ కూడా నిలబెడదాం. రిజర్వ్ స్థానాల్లో అయితే బీసీలుగా నిలబెడదాం, రిజర్వేషన్ లేనటువంటి జనరల్ స్థానాల్లో కూడా మన వాళ్ళని నిలబెట్టి ఎక్కడికెక్కడ జనాధిక్యం ఉన్నటువంటి వాళ్ళకు ఓట్లు వేయాలి. ఆ విధంగానే ఒక బీసీ అభ్యర్థి నిలబడ్డప్పుడు ఆ బీసీని గెలిపించేటటువంటి విధానంగా స్థానిక సంస్థల నుండే బీసీలంతా ఏర్పడుతున్నటువంటి దిశగా మనం పోరాటం చేయడానికి ముందుకు పోవాలని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తూ, పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా 5 నిమిషాలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. ఎందుకంటే రాములు గారి గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏనాడు బీసీలకు ఒక రాజకీయ పార్టీ కావాలని చెప్పి ఆయన ఆనాడే చాలా పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. తొలి బీసీ కమిషన్ చైర్మన్ గా అనేకమైనటువంటి పుస్తకాలు, మన మండల్ కమిషన్, మురళీధరరావు కమిషన్, అనంతరామన్ కమిషన్, ఓ చంద్రపురెడ్డి కమిషన్, కుమారస్వామి పిల్లయ్య కమిషన్, జనార్దన కమిషన్, సత్యనాథన్ కమిషన్ లాంటి అని చాలా కమిషన్లు విన్నాం. కానీ ఆ కమిషన్లన్నింటినీ కూడా మేము తొలి బీసీ కమిషన్ లో ఉన్నప్పుడు చైర్మన్ గారి రాములు గారి నాయకత్వంలో వాటన్నింటినీ కూడా తెలుగులోకి తీసుకొచ్చినాం. ఆ పుస్తకాలన్నీ కూడా త్వరలోనే మన యొక్క విజ్ఞానం కొరకు అందజేయడం జరుగుతుంది. వారు మన ఆచార్య మురళీ మనోహర్ గారు కూడా ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు, దాన్ని కూడా ఇప్పుడు ఇస్తాం. ఆ విధంగానే వారి జీవన పయనం గురించి రాములు గారు ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు, దాన్ని ఇస్తాం. బాగా చదవాలి, మనం సాధికారికంగా మాట్లాడే నేర్చుకోవాలి. బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు, బీసీలు అంటే బ్రిలియంట్ వర్గాలు, బీసీలు అంటే మేధావులు, బీసీలు అంటే సమాజంలో ఉత్పత్తి చేసేటటువంటి వాళ్ళు, బీసీలు అంటే ఈ సమాజ గమనాన్ని నిర్దేశించేటటువంటి శక్తులైనటువంటి విధంగా మనం ఖచ్చితంగా మన యొక్క శక్తిని ప్రదర్శించాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఇంకా ఏ రాజకీయ పార్టీల మీద మనం డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆలోచించండి. ఒక అడుగు పోవాలంటే కూడా 1000 మైళ్ళు పోవాలంటే కూడా ఒక్క అడుగుతోనే ఆరంభం కావాలి. ఇవాళ ఆ అడుగు పడ్డది. రోజు రోజుకు మనం అందరం కూడా ఏకమైదాం, మన సమస్యలను చర్చించుకుందాం, ఆ సమస్యలను ఎజెండాలు పెట్టుకుందాం. ఆ ఎజెండాల్లో ఉన్నటువంటి సమస్యలను ఎట్లా పరిష్కారం చేయాలో ఒక ఉద్యమ కార్యాచరణను ఏర్పాటు చేసుకొని గ్రామాన కూడా మన వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరూ కూడా సవినయంగా మనవి చేస్తూ